హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. హోటల్ రూమ్ విండో నుంచి మీరక్కడ దూరంగా చూస్తున్నారు కదా! మిస్ట్ అదే నయాగరా ఫాల్స్ ప్లేస్. మార్నింగ్ అయితే రెడీ అయిపోయి, ఆ బ్యూటిఫుల్ అట్రాక్షన్‌ని చూడడం కోసం స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు డే 9 ఇన్ న్యూయార్క్ స్టేట్. ఇక్కడ నయాగరా సిటీలో మటుకు మనకి ఇండియన్ ఫుడ్‌కి కొదవే లేదు. హోటల్ రూమ్ నుంచి నయాగరా స్టేట్ పార్క్‌కి నడిచే దారి మొత్తంలో పక్కన ఇలా మీకు ఇండియన్ రెస్టారెంట్స్ కనబడతాయి. మేమైతే మార్నింగ్ పూట టిఫిన్ తిందామని చెప్పి దోస హట్‌కొచ్చాము. ఇక్కడ సీటింగ్ లొకేషన్ బావుంది. ఇలా ఆరు బయట గార్డెన్‌లో కూర్చొని తింటున్నట్టుగా అనిపిచ్చింది. పూరి అండ్ దోస ఆర్డర్ చేసుకున్నాం. తర్వాత టీ తాగాము. సో, ఇలా మార్నింగ్ టిఫిన్ చేసేసి అలా స్ట్రీట్‌లో నడుచుకుంటూ స్టేట్ పార్క్‌కి వెళ్ళామంట. నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. సో, మనకు అక్కడే నయాగరా ఫాల్స్ యాక్సెస్. అండ్ ఇలా స్ట్రీట్ మొత్తం నడుస్తూ ఉంటే ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. ఒక 10-15 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. సో, ఫైనల్‌గా రూమ్ నుంచి ఈ స్టేట్ పార్క్‌కి మనకి అరౌండ్ 15-20 మినిట్స్ వాక్ ఉంటుంది. సో, మార్నింగ్ పూట కాబట్టి ఇంత సన్నీగా కనిపించినా గానీ కష్టం అనిపించలేదు. ప్లెజెంట్‌గా అనిపించింది ఆ స్ట్రీట్‌లో వాక్ చేస్తుంటే. అండ్ ఇక్కడే ఆన్‌లైన్‌లో కాకుండా ఇక్కడే టికెట్స్ అయితే పర్చేస్ చేశాము. మేము కొంటున్న టికెట్స్ మేడ్ ఆఫ్ ది మిస్ట్ కండి. ఇదొక బోట్ రైడ్. మనకి 3 ఫాల్స్ పక్క నుంచి వెళ్తుంటే ఆ మిస్ట్ జల్లు తగులుతుందన్నమాట. సో, ఆ 3 ఫాల్స్‌ని చూస్తూ బోట్ రైడ్. అండ్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ పేరు రెయిన్‌బో బ్రిడ్జ్. ఇది ఇంటర్నేషనల్ బ్రిడ్జ్. యూఎస్ఏని, కెనడాని కలుపుతుంది. సో, బేసికల్లీ ఈ నయాగరా ఫాల్స్ అన్నది బోర్డర్‌లో ఉంటుంది. కెనడా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళొచ్చి చూస్తారు. యూఎస్ఏ నుంచి యూఎస్ఏ వాళ్ళు వెళ్లి చూస్తారన్నమాట. సో, ఇక్కడైతే పోన్చోస్ ఇస్తారు. ఎందుకంటే మనకి మిస్ట్ పడుతుంది కదా! మనం తడిచిపోకుండా కవర్ చేసుకోవడానికి వీటిని ఇస్తారు. మనకైతే బ్లూ కలర్, అలాగే కెనడా నుంచి వచ్చే వాళ్ళకి రెడ్ కలర్ పోన్చోస్. మొత్తం తడిచిపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు పోన్చోస్ ఏసుకోకుండా ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా చాలా 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 బావుంటుంది. అండ్ ఇప్పుడైతే బోట్ ఎక్కడానికి లైన్‌లో ఉన్నాము. పెద్ద క్యూ ఏం లేదు. ఒకటే ఒకటి బోట్ రాంగానే ఆ బోట్‌లోనే అందరూ పట్టిపోతున్నారు. అండ్ మీలో ఎంతమందికి ఈ 3 ఫాల్స్ అంటే బ్రైడల్ వేల్, అమెరికన్ ఫాల్స్, హార్స్ షూ ఫాల్స్ ఈ 3 కలిపితేనే నయాగరా ఫాల్స్ అని తెలుసు నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. జనరల్‌గా అందరూ ఎక్కడైతే ఏది పెద్ద ఫాల్స్ ఉంటుంది యాక్చువల్‌గా హార్స్ షూ ఫాల్స్ దాన్ని చూసి అదొక్కటే నయాగరా ఫాల్స్ అనుకుంటారు. బట్ ఈ 3 కలిపితేనే నయాగరా ఫాల్స్. అండ్ ఫ్యూచర్‌లో దీన్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి చిన్న టిప్. నేను ఎక్కడైతే యారో మార్క్ పాయింట్ చేస్తున్నానో ఆ ప్లేస్‌లో నుంచుంటే ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ కూడా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. 3 ఫాల్స్ దగ్గర కొంచెం కొంచెం సేపు బోట్ ఆపుతారన్నమాట. సో, మనం ఆ ఫాల్స్ మొత్తాన్ని టాప్ టు బాటమ్ వరకు చూసే వీలుంటుంది. మేమైతే మాకు తెలియక ఆపోజిట్ సైడ్‌లో నుంచున్నాము. సో, బాటమ్ కింద వరకు చూడలేకపోయినా టాప్‌లో మిడిల్ వరకు చూడగలుగుతున్నాము. ఈ ఫాల్స్ నేమే అమెరికన్ ఫాల్స్. బోట్ నుంచైతే ఇది వ్యూ.
చూసారు కదండీ! మాకు అపోజిట్‌లో ఉన్న వాళ్ళు ఎంత చక్కగా దగ్గర నుంచి యాక్సెస్ చేస్తున్నారో. దీని పక్కనే కొంచెం డిస్టెన్స్‌లో ఉన్న చిన్న ఫాల్స్‌ని బ్రైడల్ వేల్ ఫాల్స్ అంటారు. అది. ఇప్పుడు యాక్చువల్ హార్స్ షూ ఫాల్స్‌కి అంటే పెద్ద ఫాల్స్‌కి ఎళ్ళబోతున్నాము. ఇది కూడా ఆ ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే ఫుల్ వ్యూ ఉంటుంది. లేకపోతే ఇందాక నేను చూపించిన ఆ సైడ్‌లో నుంచున్నా కూడా బానే ఉంటుంది. మాకైతే ఒక్క 2 సెకండ్స్ ఫుల్‌గా చూడ్డానికి మాత్రమే కుదిరింది. అక్కడ అపోజిట్‌లో ఉన్నోళ్ళు కెనేడియన్స్ వాళ్ళ బోట్ మాట. వాళ్ళు చూసేసి వెళ్ళిపోయినాక మనల్ని అలో చేయనిస్తారు. సో, ఇలా సిస్టమాటిక్‌గా ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళ బోట్ ఎళ్తూ ఉంటుందన్నమాట. ఆ కెనేడియన్ బోట్ మాత్రము ఆ పెద్ద ఫాల్స్ దగ్గరికి మాత్రమే దగ్గరగా ఎళ్ళగలుగుతుంది. అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్ అయితే వాళ్ళు చూడలేరు. ఇప్పుడు చూసేది మనం పెద్ద ఫాల్స్. సో, ఇదంతా మాటల్లో చెప్పలేము. డైరెక్ట్‌గా చూస్తేనే మీకు ఆ థ్రిల్ అనేది ఉంటుంది. So you win or lose? Oh my god, అది చూడదురా. సో, చూస్తున్నారు కదా! మేమున్న సైడ్ ఒక ఫ్యూ సెకండ్స్ అంటే 2-3 సెకండ్స్ ఫుల్‌గా చూడడానికి కుదిరింది. అయినా కూడా చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మాట. ఆ 3 ఫాల్స్‌ని చూడడం. ఓవరాల్‌గా ఈ బోట్ రైడ్ క్షణంలో అయిపోయినట్టు అనిపించింది. అంత గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మాట. ఇప్పుడైతే ఆ బోట్ నుంచి దిగేసి అబ్జర్వేషన్ డెక్ అంటే టాప్‌కి వెళ్ళేసి టాప్ వ్యూలో నయాగరా ఫాల్స్‌ని చూస్తాము. సో, మీకు స్ట్రెయిట్‌గా చూపిస్తున్నాను కదా! ఆ టాప్ లెవెల్‌లో మనం ఈ నయాగరా ఫాల్స్‌ని చూస్తాంమాట. ఇది ఇందాక కొనుక్కున్న టికెట్‌తో పాటుగా ఒక $2-3 ఎక్స్‌ట్రా పెడితే దీనికి యాక్సెస్ ఉంటుంది. సో, ఇదైతే మేము తీసుకున్నాము. ఒకసారి వచ్చాము అంటే అన్నీ చూడాల్సిందే. మళ్ళీ మళ్ళీ రాము గాబట్టి, సో, ఎక్స్‌ట్రా ఏం పెట్టాలన్నా పెట్టేసి మొత్తం కవర్ చేస్తేనే ట్రిప్ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అలా అబ్జర్వేషన్ టెక్నిక్ కూడా ఫినిష్ చేసేసి గిఫ్ట్ స్టోర్‌కొచ్చేసి కొన్ని సూవెనీర్స్‌ని కొనుక్కొని నెక్స్ట్ బ్రైడల్ వేల్స్ ఆ నీటిలో తడిచే విధంగా దాని దగ్గరగా వెళ్ళి మనం ఆ స్పాట్‌ని చూస్తాము. దాన్ని కేవ్స్ ఆఫ్ ది విండ్స్ అంటారు. సో, ఇక్కడి నుంచి మనం అబ్జర్వేషన్ డెక్ నుంచి ఇలా వాక్ చేసుకుంటూ డెస్టినేషన్‌కి ఎళ్ళొచ్చు. లేకపోతే ఇక్కడ మనకి షటిల్స్ ఉంటాయి. వాటిని క్యాచ్ చేసి కూడా మనము ఇలా ప్రతి స్పాట్‌కి, ప్రతి వ్యూ పాయింట్‌కి ఎళ్ళొచ్చు. ఈ షటిల్‌కి కూడా మనం టికెట్ కొనుక్కోవాలి. సో, మేమైతే ప్రెజెంట్ వాక్ చేసేసి కేవ్స్ ఆఫ్ ది విండ్స్‌కొచ్చాము. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు సెపరేట్‌గా టికెట్ కొనాల్సుంటుంది.
ఇలా ఈ స్టేట్ పార్క్‌లో మొత్తం మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో, నాకు తెలిసినంత వరకు కేవ్స్ ఆఫ్ ది విండ్స్, మేడ్ ఆఫ్ ది మిస్ట్, అబ్జర్వేషన్ డెక్ అండ్ షటిల్‌కి మాత్రమే టికెట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అక్కడ మీకు బోలెడన్ని ఇన్ఫర్మేషన్ డెస్క్‌లుంటాయి. సో, అక్కడికెళ్లి కనుక్కోవచ్చు. ఇక్కడ కేవ్స్ ఆఫ్ ది విండ్స్‌లో అయితే ఫుల్‌గా తడిచిపోతాము. ఇక్కడ కూడా ఇలా యెల్లో పోంచోస్ ఇస్తారు. ఇది అమెరికన్స్‌కి మాత్రమే యాక్సెస్ కాబట్టి సెపరేట్‌గా ఈ కలరు. ఈ పోంచోస్ ఇక్కడైతే ఎంత వేసుకున్నా గానీ, ఆ వాటర్ పడే ఫోర్స్‌కైతే మొత్తం తడిచిపోతాము. ఇన్ కేస్ మీరు ఎక్స్‌ట్రా కాషియస్‌గా ఉండాలి అంటే షూ కవర్స్ ఇలాంటివన్నీ ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ తీసుకుంటే ఏంటంటే తడిచేంత వరకు బానే ఉంటుంది. తడిచిన తర్వాత ఆ వెట్ ఫీలింగ్ బాగోదు కదా! సో, అందుకే ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే ఈ ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడైతే ఏ డెక్ పైన వాక్ చేస్తున్నామో, దాంట్లోనే ఒక పార్ట్ హరికేన్ డెక్ అంటారు. ఆ స్పాట్‌కెళ్తే మీరు ఈ బ్రైడల్ వేల్స్ నుంచి పడే వాటర్‌ని లైక్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. వెళ్ళు వెళ్ళు. ఈ కేవ్ ఆఫ్ ది విండ్స్ కూడా డెఫినెట్‌గా మిస్ కాకుండా చూడాల్సిన స్పాట్. తొందర పెట్టేవాళ్ళుండరు. క్యూ లేదు. పద పద అని నెట్టేవాళ్ళు లేరు. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. మేము కూడా అదే పని చేశాము. తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న రెస్టారెంట్స్‌లో లంచ్ చేసేసి, చిన్న షాపింగ్ చేసేసి, తర్వాత ఇంకొంచెం పక్కన అంటే కొంచెం దూరం నడవాలి. అక్కడ మీకు హార్స్ షూ వ్యూ పాయింట్ ఉంటుంది. అంటే మనం హార్స్ షూ ఫాల్స్ ఏదైతే చూసామో దాన్ని స్టార్టింగ్ పాయింట్ అంటే వాటర్ ఫ్లో అవుతదనమాట. నయాగరా రివర్ నుంచి వాటర్ ఎక్కడ పడడం స్టార్ట్ అవుతుందో ఆ వ్యూ పాయింట్ మాట. అది కూడా స్టన్నింగ్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ మిస్ట్‌నే మనం హోటల్ రూమ్ నుంచి మార్నింగ్ చూసింది.
హలో. వెయిట్ రూమ్‌కొచ్చేసాం అయిపోయింది అనుకోకండి. మళ్ళీ కొంసేపు రిఫ్రెష్ అయిపోయి నైట్ ఫైర్ వర్క్స్ జరుగుతదండి నయాగరా ఫాల్స్ దగ్గర. సో, ఆ ఫైర్ వర్క్స్ చూడడం కోసం సాయంత్రం అలా బయటకొచ్చేసి బనానా లీఫ్‌లో మా ఫేవరెట్ అయిపోయింది బనానా లీఫ్. బనానా లీఫ్‌లో వెజిటబుల్ బిర్యానీ అండ్ లైక్ నాన్, ఎగ్ కర్రీ ఇవి తినేసి డిన్నర్ ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టేట్ పార్క్‌కి వెళ్ళాము. యాక్చువల్‌గా నిన్న రాత్రి హోటల్ రూమ్ విండో నుంచి ఈ ఫైర్ వర్క్స్ కనిపిచ్చాయి. అండ్ మేము సియాటల్‌లో కూడా జులై 4థ్ అప్పుడు చాలా సార్లు ఫైర్ వర్క్స్ చూసాము. వద్దులే అనుకున్నాం గానీ, మీకోసం మీకు చూపిద్దామని ఈ ఫైర్ వర్క్స్ అయితే రికార్డ్ చేశాను. Next trip is Canada, but not here, Vancouver. It's Toronto. You know? we could have watched from Holy moly. సో, ఈ ఒక్క నైన్త్ డేలో అన్నీ చూసేసుకొని, ఫినిష్ చేసుకొని, తిరిగి హోటల్ రూమ్‌కైతే వచ్చేసాము. ఈ వీడియో మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.